ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ సరస్వతియే నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథా కథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి శివపురాణాన్ని తప్పకుండా విని ఆ కథలను నీతులను తెలుసుకోవాలనే మా ఈ అభిలాష ప్రయత్నమంతా కూడా. మరి ఎందుకు తెలుసుకోవాలి ఈ కథలన్నీ అంటే, ఇవి మీ నిజ జీవితంలో కూడా దీన్ని అనుసంధానం చేసుకోవచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా తెలివిగా ఆలోచించాలి, ఎలా సూక్ష్మంగా బయటపడాలి అన్నీ కూడా శివపురాణంలో ఒక్కొక్క కథలో మనకు తెలియపరుస్తూ ఉంటాయి, మనకు తెలిసి వస్తూ ఉంటాయి. ఇక 120 భాగాలు దేవసేన అనేటటువంటి భాగం గురించి మనం తెలుసుకున్నాము. ఈ రోజు 121 వేలాయుద్ధుడు. వేలాయుద్ధుడు అంటే ఎవరు? కుమారస్వామి. అంటే పార్వతీ పరమేశ్వరుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి, షణ్ముఖుడు, షడాననుడు, ఇలా ఏ పేర్లతో పిలిచినా 6 ముఖాలతో పుట్టిన కారణంగా షణ్ముఖుడు అనే పేరు. 6 కృత్తికల పాలు తాగి పెరిగిన కారణంగా మరి కార్తికేయుడు అని పేరు. మరి ఏ ఇంటికి ఆ ఇంటికి కుమారుడు ఉన్నప్పటికీ ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఈ విశ్వమంతటికి కుమారుడిగా మరి పిలవటం జరుగుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే, కేవలం తారక సంహారం కోసమే, రాక్షస సంహారం కోసమే మరి జన్మించినటువంటి అద్భుతమైనటువంటి రూపము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. రాక్షస సంహారం కోసం, తారక సంహారం కోసం పుట్టినటువంటి కారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుమారస్వామి ఈ లోకాన్ని ఏ విధంగా ఒక కుమారుడు ఇంటిని రక్షిస్తాడో అదే విధంగా కుమారస్వామి ఈ విశ్వాన్ని, లోకాన్ని రక్షించిన కారణంగా అందరికీ కుమారస్వామిగా వర్ణించవచ్చు. ఇక వర్ణిస్తూ ఉంటారు. ఇక ఈ రోజు 121వ భాగం వేలాయుద్ధుడు అనేటటువంటి భాగం గురించి మరి తెలుసుకుందాము. ఎప్పుడైతే తల్లిదండ్రులు కుమారస్వామికి ఒక శక్తి ఆయుధాన్ని ప్రసాదిస్తారో, ఇక అప్పటి నుంచి కూడా కుమారస్వామి శక్తి ఆయుధుడు, వేలాయుద్ధుడు వంటి పేర్లతోటి ప్రసిద్ధికెక్కుతాడు. దీంతో కుమారస్వామి 2 శక్తి ఆయుధాలు కలిగి ఉన్నవాడయ్యాడు. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాది ఆధిపత్యాన్ని అంటే బ్రహ్మాండ ఆధిపత్యాన్ని కానుకగా సమర్పించి సేనాపతికి గౌరవ తిలకం దిద్ది సత్కరిస్తాడు. బ్రహ్మదేవుడు యజ్ఞసూత్రాన్ని, అలాగే వేదాలను, వేద మాతను, కమండలాన్ని, బ్రహ్మశాస్త్రాన్ని, శత్రు సంహార విద్యను, అలాగే మరి చక్కటి ఆయుధాలను, ఇవన్నీ కూడా విద్యలను ప్రసాదిస్తాడు, బహుమతిగా ఇస్తాడు. మామగారైనటువంటి ఇంద్రుడు, దేవేంద్రుడు అల్లునికి ఐరావతాన్ని అంటే ఏనుగును, వజ్రాయుధాన్ని బహూకరిస్తాడు. అలాగే వరుణ దేవుడు శ్వేత చంద్రాన్ని, అలాగే రత్నమాలను సమర్పించుకుంటాడు వరుణుడు. అలాగే సూర్యుడు వాయువేగ మనోవేగాలతోటి ప్రయాణం చేయగలిగేటటువంటి ఒక రథాన్ని, వాహనాన్ని, అలాగే శత్రు దుర్భేద్యమైన కవచాన్ని ఇస్తాడు. శత్రువుల నుంచి కాపాడుకునేటటువంటి కవచాన్ని ఇస్తాడు సూర్యుడు. అలాగే యముడు యమదండాన్ని, చంద్రుడు అమృత కలశాన్ని, అలాగే నివృత్తి అస్త్ర శస్త్రాలను, వాయువు వాయు వ్యాస్త్రాన్ని, కుబేరుడు గదను, దేవతలు అనేక రకాలైనటువంటి ఆయుధాలను, అలాగే కామదేవుడు కామాస్త్రాన్ని, గద, ఇంకా అనేకమైనటువంటి విద్యలు, సాగరుడు అమూల్యమైనటువంటి ముత్యాలు, సముద్రం లోపల అనేకమైనటువంటి ముత్యాలు అన్నీ కూడా చక్కటి రత్నాలు ఉంటాయి కాబట్టి మరి అమూల్యమైనటువంటి రత్నాలు, హిమవంతుడు దివ్యమైనటువంటి వస్త్రాలు, బట్టలు, పట్టు వస్త్రాలు, అలంకారాలు, ఇలా ఎవరికి తోచినవి వారు కుమారుడికి సేనాధిపతి పట్టం వేళ మరి కుమారుడే కాబట్టి అందరికీ ఆయనకు పట్టాభిషేకం జరుగుతున్నటువంటి సమయంలో బహుమతులుగా ఇవన్నీ కూడా సమర్పించుకుంటారు. ఇంకా గరుత్మంతుడు ఏకంగా తన కుమారుడైన బర్హనుడిని షణ్ముఖునికి సేవకునిగా నియమిస్తూ ఉంటాడు, వినియోగిస్తూ ఉంటాడు. అరుణుడు తామ్రచూడు అనే అతన్ని మరి నియమిస్తూ ఉంటాడు, బహూకరిస్తాడు. ఇతనికి అతని పాదాలే ఆయుధాలుగా పనిచేయడం విశేషము. అలాగే లక్ష్మీదేవి అంతులేని సంపదలను మరి ఒక దివ్యహారాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి. అలాగే సావిత్రీదేవి సిద్ధ విద్యను, తల్లులైన కృతిక మాతలు కుమారునికి ఇష్టమైన వాటిని తెచ్చి సమర్పించుకుంటారు. అలాగే అగ్నిదేవుడు ఒక మేకను
సముద్రుడు కోడిని, అలాగే అందరూ కూడా వారికి వారికి తోచినవి అందుబాటులో ఉన్నవి వారి శక్తికి అనుసరించి ఇస్తూ ఉంటారు. చివరిగా అన్ని కూడా శ్రేష్టమైనవి ఎవరి దగ్గరున్నవి వారు తెచ్చి కుమారుడికి ఇస్తూ ఉంటారు. కుమారుడు ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చివరిగా తల్లి అయిన పార్వతీదేవి కుమారునికి వాహనంగా ఉపయోగపడేటటువంటి నెమలిని బహూకరిస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం ఏమిటి అని చెప్పాలి అనుకుంటే నెమలిగా మనం చెప్పాలి. నెమలిని బహూకరిస్తుంది తల్లి అయిన పార్వతీదేవి. అలాగే తరగని ఐశ్వర్యాన్ని, దీర్ఘాయుష్ను మరి ఇస్తుంది పార్వతీదేవి. పార్వతీదేవి చాలా శ్రేష్టమైనవి కుమారుడికి బహుకరించింది. ఇక సాక్షాత్తు జగన్మాత తన కుమారుడికి ఇచ్చినటువంటి ఈ మయూరము సామాన్యమైనది కాదు, చాలా వేగవంతమైనది. ఈ మయూరము ఎన్ని మైళ్ళ దూరమైన క్షణంలో వెళ్ళి రావచ్చు. అటువంటి మయూరాన్ని, నెమలిని బహూకరించింది పార్వతీదేవి. అలాగే స్వయంగా శివాంశ కలిగినది ఈ మయూరము. పూర్వము ఒకప్పుడు జల ప్రళయం సంభవించింది. ఈ విలయం నుంచి సృష్టిని రక్షించే భారం వహించినటువంటి మహేశ్వరుడు, ఈశ్వరుడు నెమలి ఆకారాన్ని ధరించాడు. మయూర ఆకారాన్ని ధరించి మెరుస్తున్న సువర్ణమయమైనటువంటి ఈకలతోనూ నీలి వర్ణంతోనూ కూడిన మెడ, అలాగే ప్రకాశవంతమైనటువంటి చిన్న కళ్ళతో ఉన్నటువంటి ఆ మయూరము పెద్ద శబ్దం చేసుకుంటూ ఆకాశంలో అటు ఇటు రివ్వున తిరగడము మొదలు పెట్టింది. ఆ ప్రచండ వేగానికి భూమి మీద సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోయాయి. దాంతో మరి సముద్ర దేవత భయకంపితురాలై మయూరం వద్దకు వచ్చి, మయూర, నీ భీకరమైనటువంటి శబ్దానికి, ధ్వనికి ఇప్పటి వరకు జల ప్రళయంలో నశించిన వారందరినీ నీ అమోఘమైన శక్తితోటి తిరిగి బ్రతికించు అని వేడుకుంటుంది సముద్ర దేవత మయూరాన్ని. కాబట్టి ఇలా వేలాయుద్ధుడు అనేటటువంటి ఒక భాగంలో ఇలా జరుగుతూ ఉంది కథ. 122వ భాగంలో మయూర వాహనుడు అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదుపరి కథ ఏం జరిగింది, ఆ తదుపరి విషయాలు మరలా మనం వచ్చే భాగంలో తెలుసుకుందాము. ఇక వేలాయుధుడు అనేటటువంటి భాగంలో ఏ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేలాయుధాన్ని ధరించి పట్టాభిషిక్తుడయ్యాడు. పట్టాభిషిక్తుడైనటువంటి ప్రక్రియలో శుభ సందర్భంలో దేవతలు వారికి మరి అందుబాటులో ఉన్న తోచిన అత్యంత విలువైనటువంటి విద్యలను, అస్త్ర శస్త్రాలను, విద్యలను, అలాగే చక్కటి మణిమయ దివ్యహారాలను, చక్కటి పట్టు వస్త్రాలను అందరూ కూడా సమర్పించుకుంటారు. తల్లి మరి మయూరాన్ని, వేగవంతమైనటువంటి మయూరాన్ని అంటే నెమలిని, అలాగే ఐశ్వర్యాన్ని, దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది. మరి ఈ మయూరము సాక్షాత్తు శివాంశ. ఇదండి వేలాయుధుడు అనేటటువంటి భాగంలో కొన్ని విషయాలు తెలుసుకుందాము. మరలా వచ్చే భాగంలో మయూర వాహనుడి గురించి మరలా మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. అందరం ఆనందంగా ఉందాం, అందులో మనము ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.